మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని మన ప్రాణాలకు యజమానిగా, సంసారం అనే రోగాన్ని నయం చేసే వైద్యురాలిగా మరియు శివునిలో సగభాగమైన అర్ధనారీశ్వర రూపంగా దర్శించుకున్నాం. ఆ తల్లి మన కష్టాలలో విశ్రాంతినిచ్చే చల్లని ఒడి అని తెలుసుకున్నాం. ఈరోజు 161 నుండి 165 వరకు ఉన్న శ్లోకాల భావాలను క్లుప్తంగా తెలుసుకుందాం. అమ్మవారు కార్యాకారణ బంధాలకు అతీతమైనది. ఆ తల్లి ధరించిన బంగారు కమ్మల వెలుగు మన అజ్ఞానాన్ని పోగొడుతుంది. భక్తులకు అనుగ్రహించడం కోసమే ఆవిడ ఒక దివ్యమైన అందమైన రూపాన్ని ధరించింది. అమ్మవారు ఎంతో దయామయి. చిన్న పిలుపుకే ఆవిడ స్పందించి అనుగ్రహిస్తుంది. అయితే ఆ తల్లిని దర్శించాలంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని అంతర్ముఖులమై ధ్యానం చేయాలి. అమ్మవారు 3 వేదాల స్వరూపం మరియు అమృతాన్ని వర్షించే సుధాశృతి. ఆ తల్లిని స్మరిస్తే మన మనసులోని బాధలన్నీ తొలగిపోయి అమృతం లాంటి ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. మన జీవితంలో కష్టాల ఊబిలో చిక్కుకున్నప్పుడు మన చేయి పట్టుకుని బయటకు తీసే నేర్పరి ఆ జగన్మాత. మనం చేసే ప్రతి మంచి పనిని యజ్ఞంగా భావించి ఆ తల్లి స్వీకరిస్తుంది. మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం, ఆహారం అంతా తల్లి అనుగ్రహమే. ధర్మంగా బతికే వారికి ఆ తల్లి ఎప్పుడూ తోడుంటుంది. ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆ తల్లి శక్తి వల్లే కలుగుతుంది. చివరగా అమ్మవారు మనల్ని సంసార బంధాల నుండి రక్షించే దయామయి అని, ఆ తల్లిని మనం ధ్యానం ద్వారా కొలిస్తే ఆవిడ మనకు అనంతమైన సుఖ సంతోషాలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఈ శ్లోకాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుందాం. స్వస్తి. జై శ్రీమాత్రే నమః.